ఏంటి మళ్ళీ ఇదో కొత్త కదా? ఆ రోజు చికెన్ తీసుకొచ్చింది నువ్వు, నీ భార్య. ఇంకెవరూ అందులో విషం కలిపే అవకాశమే లేదు. అంకిత, ఆ రోజు మేము అమ్మ కోసం ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నామని తెలిసి ఈ రూప దొంగచాటుగా మా ఇంట్లోకొచ్చింది. కూరలో విషం కలిపింది. ఎందుకు ప్రతిసారి మా వాళ్ళ మీద ఇలా ఆధారాల్లేని నిందలు వేస్తారు? నీకు కావాల్సింది ఈ చైర్మన్ పదవే కదా, దానికోసమే కదా ఇలాంటి పనులన్నీ చేస్తున్నావు. నాకు కావాల్సింది పదవులు, ఆస్తులు కాదు, అమ్మకి నిజం తెలియడం. నిజం నిరూపించడానికి సాక్ష్యం కావాలి అర్జున్. రూపాన్ని ఇదంతా చేసిందనడానికి నీ దగ్గర సాక్ష్యం ఏముంది? ఇదిగో రూపా వాచ్. మా ఇంటికి దొంగతనంగా వచ్చినప్పుడు ఇది అక్కడే పడిపోయింది. అది నా వాచ్ కాదు. ఇదిగో నా వాచ్ నా దగ్గరే ఉంది. ఇప్పుడేమంటావు అర్జున్? ఆస్తి కోసం చిన్నప్పుడే నన్ను దూరం చేశావు. తిరిగొచ్చిన నన్ను చంపాలనుకున్నావు. చివరికి అమ్మని కూడా చంపబోయావు. నువ్వసలు మనిషివే కాదు. అంకిత, తప్పుగా మాట్లాడుకో. ఇదంతా మీ పిన్ని, అక్కే చేశారు. వాళ్ళు మమ్మల్ని ద్రోహులుగా ప్రూవ్ చేయాలి అనుకున్నారు. అందుకే ఇదంతా చేస్తున్నారు. కళ్ల ముందు ఇన్ని సాక్ష్యాలు కనబడుతున్నా ఇంకా బుకాయిస్తావేంటి? నీ అబద్ధాలకి అంతులేదా? ఏయ్ రూపా, అబద్ధాలాడేది నువ్వు. నిన్న రాత్రి మా ఇంటికి దొంగతనంగా వచ్చావు. కావేరి వండిన కర్రీలో విషం కలిపావు. చూసావా అంకిత, వింటున్నావా? ఈ మనిషి చెప్పేవన్నీ అబద్ధాలే. అయినా ఆస్తి కోసం తల్లిని, చెల్లిని చంపాలనుకున్న నీచుడికి, రాక్షసుడికి అబద్ధాలాడ్డం ఒక లెక్క? రూపా, అమ్మా అంకిత, అంకిత! అయ్యో, అర్జున్! అమ్మా పొరపాటున. పొరపాటేంట్రా పొరపాటు? చూసావా అమ్మా, నీ పెంపుడు కొడుకు నిజ స్వరూపం. నిన్ను చంపాలనుకున్నాడు. ఈరోజు అందరి ముందు నన్ను కొట్టి మానసికంగా చంపేశాడు. చిన్నప్పటి నుంచి నిన్ను ఎప్పుడు చూస్తానా అని ఎదురు చూశాను. ఇన్నాళ్ళ తర్వాత నిన్ను కలిసిన ఆనందం ఏ ఒక్కరోజు నాకు మిగల్లేదు. ఇందుకేనా అమ్మా నువ్వు నా కోసం వెతికించింది? ఇలా భయపడుతూ నేను బ్రతకలేనమ్మా. లేదంకిత, నేను బతికుండగా ఇంకోసారి ఇలా జరగదు. మరి అదిగా బయటికి పోరా.
అమ్మా ఎవర్రా నీకమ్మా? అమ్మా నేను చెప్పేది ఒకసారి వినమ్మా. నువ్వొక అనాథవి. పాముకి పాలు పోసి పెంచినట్టు ఇంతకాలం నిన్ను పెంచాను. ఇక నీకు మాకు ఏ సంబంధం లేదు. ఇంకా నిలబడ్డవేరా? పోరా బయటికి. నిండు పున్నవేళ మబ్బు కమ్ముకొచ్చి సింహ అమ్మా నేను చెప్పేది వినమ్మా. నీ గమ్యం గందరగోళం. అమ్మా ఆగమ్మా. అమ్మా నేను చెప్పేది వినమ్మా. చల్లడిల్లిపోతూ పల్లటిల్లిపోయి నీ ఉంటే తీరే నాది ఆరాటం. అమ్మా ఆగమ్మా. పదరా. తీరా తల్లి మార్చిందో నిశితంగా తెలిసేదెలా. రేపేటవునో తేలాలంటే నీ ఉనికి ఉండాలిగా. ఓటు ఓటు గుండె మాటుల్లోనా సాగేరా ఆసాపాసం బందీసే. అనాథగా బతకాల్సిన వెధవి నువ్వు. నీకు అన్ని ఇస్తే నా బిడ్డనే కొడతావా? తీరం సేరేలోగానే జీవితంలో నీ ముఖం నాకు చూపించుకో. పో. జాడలో ఏమున్నదో క్రీనీడలా విధి నిచున్నదో ఏమలుపులో ఏం దాగున్నదో నీవుగా నేర్చుకో నీ శైలిలో. సిక్కుముళ్ళు గప్పి రంగులీనుతున్న లోకమంటే పెద్ద నాటకమే. తెలియకనే సాగే కథనం. నీవు పెట్టుకున్న నమ్మకాలు అన్ని పక్కదారి బట్టి పోతుంటే కంచికి నీ కదలే దూరం. నీ సేతుల్లో ఉంది సేతల్లో చూపించి ఎదురేగి సాగాలిగా. రేపేటవునో తేలాలంటే నువ్వెదురు చూడాలి.